ఒక ఐపీఎస్ అధికారి మాజీ ఐఏఎస్ అధికారి ఇంటిని కబ్జా చేయబోతే ఇప్పుడు ఆయన్ని పట్టుకున్నటువంటి సంఘటన చోటు చేసుకుంది తెలంగాణలో. మాజీ ఐఏఎస్ అధికారి బన్వర్లాల్ ఇంటిని నకిలీ పత్రాలతో కబ్జా చేయడానికి యత్నించిన కేసులో ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ భట్ నిందితుడిగా ఉన్నారు. బన్వర్లాల్ భార్య మణిలాల్ ఫిర్యాదుతో హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ అధికారులు నమోదు చేసిన ఈ కేసులో ప్రాథమికంగా నవీన్ కుమార్తో పాటు ఆయన సోదరుడు ఓ సాంబశివరావు పేర్లు మాత్రమే. దర్యాప్తు నేపథ్యంలో సాంబశివరావు భార్య రూపా డింపుల్ పేరు వెలుగులోకి వచ్చింది. ఓల్డ్ ఆల్వాల్లోని అద్దె ఇంట్లో నివసిస్తున్న బన్వర్లాల్కి జూబిలీహిల్స్ ప్రశాసన్ నగర్లో సొంత ఇల్లు ఉంది. సాంబశివరావు 2014 అక్టోబర్ 14 బన్వర్లాల్ని సంప్రదించి నవంబర్ 1 నుంచి ప్రశాసన్ నగర్లోని ఇంటిని 5 ఏళ్ల పాటు అద్దెకు తీసుకుంటూ ఒప్పందం చేసుకున్నారు. 2019లో బన్వర్లాల్ పదవి విరమణ చేయడంతో ప్రభుత్వ క్వార్టర్స్ని ఖాళీ చేయాల్సి వచ్చింది. దీంతో తమ ఇల్లు ఖాళీ చేయాలని బన్వర్లాల్ కోరినప్పటికీ సాంబశివరావు స్పందించలేదు. ఈ క్రమంలో ఆ ఇంట్లో ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ కూడా ఎలాంటి రెంటల్ అగ్రిమెంట్ లేకుండా ఉంటున్నట్టు వీళ్ళు గుర్తించారు. 2020 జనవరి నుంచి అద్దె చెల్లించడం ఆపేశారు. అయితే 2020 సెప్టెంబర్ 18న సాంబశివరావు 11,10,000 రూపాయలకి 3 పోస్ట్ డేటెడ్ చెక్లు ఇచ్చారు. ఈ చెక్కులు బన్వర్లాల్ డిపాజిట్ చేయగా అకౌంట్లో నగదు లేని కారణంగా బౌన్స్ అయ్యి దీంతో బన్వర్లాల్ కోర్టులో ఎన్ఐ యాక్ట్ కింద కేసు దాఖలు చేశారు. అయితే 2020 నవంబర్ 12 బన్వర్లాల్కి లీగల్ నోటీస్ పంపిన సాంబశివరావు అందులో తప్పుడు ఆరోపణలు చేయడంతో పాటు తమకు 49.3 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. దీనిపైన బన్వర్లాల్ సివిల్ కేసు ఫైల్ చేశారు. అయితే సాంబశివరావు నవీన్ కుమార్ ఇద్దరు ఆ ఇంటిని కబ్జా చేసేందుకు నకిలీ పత్రాలు సృష్టించారు. ఆ ఇంటి లీజును మరో 20 ఏళ్లకు పెంచినట్టు హ్యాండ్ లోన్ భారీ మొత్తం తీసుకున్నట్టు పత్రాలను తయారు చేశారు. ఇలా ఇంటిపై సివిల్ వివాదం సృష్టించి కబ్జా చేయాలని ప్రయత్నిస్తే ఇప్పుడు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు.